నమస్కారం అండి. నా పేరు శైలజా గొల్ల. నేను యుఎస్ఏలో టెక్సస్లో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అండ్ ఆటిజం అండ్ ఏడిహెచ్డి స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఏడిహెచ్డి గురించి మాట్లాడదాము. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అది ఎందుకైతుంది, ఏమి కారణాలు, ఎలా ప్రజెంట్ చేస్తారు, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి అనేది ఇవాళ డిస్కస్ చేస్తాం. సో ఏడిహెచ్డి మల్టిపుల్ కారణాల నుంచి అవుతుంది. ఒక రీజన్ జెనెటిక్ డెఫిసిట్స్ అంటే జీన్స్లో డెఫిసిట్స్ ఆర్ హెరిడిటరీ రీజన్స్ కూడా ఉండొచ్చు. మదర్ ఫాదర్లో ఆర్ అక్క చెల్లెలు తమ్ముడు కజిన్స్లో ఏడిహెచ్డి ఉంటే ఆ పిల్లకి ఆర్ పిల్లవాడికి ఏడిహెచ్డి వచ్చే సంభావనలు ఎక్కువగా ఉంటుంది. ఇంకొక రీజను బర్త్ ఇంజురీ. చిన్నప్పుడు ఇదర్ ఇంట్రాయూట్రైన్ మదర్ గర్భంగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆర్ యాక్సిడెంట్ అయ్యి ఏదో ట్రామా అయ్యి హెడ్ ఇంజురీ అయితే బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాజెస్ అండి. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఫ్రంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ ఏడిహెచ్డి. సో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైనా డ్యామేజ్ అయితే ఇట్ కెన్ ఆల్సో కాజ్ ADHD. What are the other reasons for ADHD? It can occur for no other reason, but these are some of the common reasons. So 70 to 80% of the time we do not identify a clear cause for ADHD. What age does it present? Typically మూడేండ్లు is the youngest age they can present. If it is earlier than 3 కొంచెం వెయిట్ చేయాలండి డయాగ్నోసిస్ చేసేదానికన్నా ముందు. అండ్ అడల్ట్స్లో కూడా ఏడిహెచ్డి ఉండే సంభావనలు ఉన్నాయి. బట్ అడల్ట్ సడన్గా ఏడిహెచ్డి డెవలప్ చేసేకి ఇట్స్ వెరీ అన్లైక్లీ. సో దే షుడ్ హ్యావ్ ఏడిహెచ్డి సిమ్టమ్స్ అండర్ 12 years of age. సో ఇఫ్ ఎవరైనా అడల్ట్ ఏడిహెచ్డి సిమ్టమ్స్ నుంచి ప్రజెంట్ చేస్తే యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ దీస్ సిమ్టమ్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 12. ఓకే, ఇప్పుడు ఏడిహెచ్డి టైప్స్ గురించి మాట్లాడదాము. 3 టైప్స్ ఉంటాయి: ఇంపల్సివ్ టైప్, ఇన్అటెంటివ్ టైప్ అండ్ కంబైన్డ్ టైప్. ఇంపల్సివ్ ఆర్ హైపర్ యాక్టివ్ టైప్లో ఒకలాగా వాళ్ళకి దే డోంట్ వెయిట్ ఫర్ దియర్ టర్న్, దే ఆర్ వెరీ హైపర్ యాక్టివ్. కూర్చుని టేక్ అవ్వదు ఒక్క జాగాలో. చదివేటప్పుడు ఫోకస్ చేసేకి 5 సెకండ్ల కన్నా ఎక్కువ ఫోకస్ చేసేకవదు. ఒక తూరి గ్రేడ్స్ డ్రాప్ అయ్యే సంభావనలు ఉంటాయి. టీచర్స్ కంప్లైంట్స్ చేస్తారు. సో ఏడిహెచ్డికి 2 సిచ్యువేషన్స్లో ఉండాలండి సిమ్టమ్స్, నాట్ జస్ట్ ఇంట్లో ఆర్ స్కూల్లో. ఇంట్లోనూ సిమ్టమ్స్ ఉండాలి, స్కూల్లోనూ, డే కేర్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ. సో 2 ప్లేసెస్లో సిమ్టమ్స్ కనపడాలి. సో నాట్ జస్ట్ ఎట్ హోమ్ ఫర్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ADHD టు బి మేడ్. దెన్ ఇన్అటెంటివ్ ఫామ్లో వాళ్ళకి ఫోకస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటుంది. దే కెనాట్ ఫోకస్. స్లో లెర్నింగ్ అని కొంతమంది పేరెంట్స్ ప్రెజెంట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి. దట్ ఈస్ అనదర్ సైన్ ఆర్ సిమ్టమ్. కంబైన్డ్ టైప్లో 2 ఉంటుందండి. హైపర్ యాక్టివిటీ కూడా ఉంటుంది, ఇన్అటెన్షన్ కూడా ఉంటుంది. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ADHD అండ్ కంబైన్డ్ టైప్ ఇస్ ద మోస్ట్ కామన్. సో ADHD డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే ఒక చెక్ లిస్ట్ అని ఉంటుందండి. పీడియాట్రిషియన్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్, కొన్ని తూర్లు స్కూల్స్లో కూడా టీచర్ ఆర్ సైకాలజిస్ట్ ఎట్ ద స్కూల్ వాళ్ళు చెక్ లిస్ట్ మార్క్ చేసి డిపెండింగ్ ఆన్ ద చెక్ లిస్ట్ ఐటమ్స్ ఒక స్కోర్ వస్తుంది అట్ ద ఎండ్, అండ్ ఇట్ విల్ టెల్ అస్ ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ ADHD ఆర్ నాట్. సో ఇప్పుడు ADHD డయాగ్నోసిస్ అయినాక ఏం చేయాలి, వాళ్ళకి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఒకటి సైకోథెరపీ ఆర్ బిహేవియరల్ థెరపీ. స్కూల్లో మోడిఫికేషన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ని టీచర్కి దగ్గరగా కూర్చోబెట్టేది, ఇయర్ ఫోన్స్ ఇచ్చేదో, విజువల్ ఎయిడ్స్ ఇచ్చేదో, థింగ్స్ లైక్ దట్ కెన్ హెల్ప్ అండి. ఎగ్జామ్ టైం అప్పుడు సపరేట్ రూమ్ ఇచ్చేది, ఎక్స్ట్రా టైం ఇచ్చేది, దో స్మాల్ థింగ్స్ హెల్ప్. ఇంట్లో మనము పేరెంట్స్గా ఏం చేయొచ్చు, గివ్ దెమ్ సింగిల్ స్టెప్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున రెడీ అవుతున్నారు,
మనము బ్రష్ చేసి పాలు తాగి షూస్ వేసుకొని అన్నీ మల్టిపుల్ స్టెప్ డైరెక్షన్స్ ఇచ్చే బదులు 1 స్టెప్ ఎట్ ఎ టైం. ఫస్ట్ బ్రష్ చేయప్ప, తర్వాత ఆఫ్టర్ హీ డస్ దట్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేయనదో, షూస్ వేసుకునేదో, అలా ఒక్కొక్క స్టెప్ సింగిల్ స్టెప్ డైరెక్షన్స్ హెల్ప్ అవుతుందండి. సో ఈ స్ట్రాటజీస్ పేరెంట్స్, టీచర్స్, సైకాలజిస్ట్ కోఆర్డినేటెడ్గా పని చేయొచ్చు. ఇన్ అడిషన్ బయట కూడా దే కెన్ గెట్ సైకాలజికల్ ఆర్ బిహేవియరల్ థెరపీస్ అండి. సో మెడికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసేది? మెడికేషన్స్ అగైన్ దే ఆర్ ద లాస్ట్ రిసార్ట్. యూజువలీ 6 years అయినాక ఇఫ్ నన్ ఆఫ్ ద బిహేవియరల్ థెరపీస్ ఆర్ ద అదర్ థెరపీస్ వర్క్, దెన్ యూ మైట్ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఫార్మకోథెరపీస్. ఫార్మకోథెరపీస్ అంటే మెడికేషన్స్ అండి. గ్రేడ్స్ డిక్లైన్ అవుతూ ఉంటే, ఫంక్షనింగ్, డే టు డే ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటే, దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ రీజన్ టు కన్సిడర్ ద మెడికేషన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అంటే, స్టిమ్యులెంట్స్ ఒక గ్రూప్ అండి, లైక్ మిథైల్ ఫెనిడేట్ గ్రూపు. నాన్ స్టిమ్యులెంట్స్ ఉంటుంది. స్టిమ్యులెంట్స్ మన బ్రెయిన్లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ అని ఉంటుందండి. అది హెల్ప్ చేస్తుంది టు కంట్రోల్ ADHD. So this medication stimulant, methylphenidate, acts on the dopamine receptors and helps increase the dopamine levels andi. So in that way it will help the ADHD symptoms. ఇంకా అది కాకపోతే నాన్ స్టిమ్యులెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క తూరి అదర్ థింగ్స్ లైక్ యాంటీ డిప్రెసెంట్స్ అవన్నీ యూస్ చేస్తామండి. Now let us talk about what are the other things present with ADHD. So ADHD జతలో ఒక్కొక్క తూరి క్వైట్ కామన్లీ వి సీ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అండి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్స్, రిపీటెడ్గా అదే చేసేది మాటికి, అపోజిషనల్ డిఫైయెంట్ డిసార్డర్. అపోజిషనల్ డిఫైయెంట్ డిసార్డర్ అంటే ఎదిరించి మాట్లాడేది, ఒకలాగా ఆర్గ్యూ చేసేది. దోస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అండి ADHD జతలో. సమ్టైమ్స్ ఒక్కొక్క తూరి వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్, టిక్స్ ఒకలాగా ఐ బ్లింక్ కాన్స్టెంట్లీ చేసేది, షోల్డర్ స్ట్రక్ చేసేది. దట్ ఈస్ ఆల్సో క్వైట్ కామన్. అబౌట్ 10 to 15% ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ విత్ ADHD వాళ్ళకి టిక్స్ కూడా ఉంటుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ విత్ ADHD. సో ఐ థింక్ ఇవాళ బ్రీఫ్గా వి స్పోక్ అబౌట్ ADHD అండ్ అగైన్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్, నేను నా కాంటాక్ట్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ వదులుతాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఈమెయిల్ మీ. అండ్ ఐ వర్క్ అట్ academic institution UT Southwestern in Dallas, Texas. And thank you very much to Tori Radio, the TeluguOne radio channel. I also do a radio program with Swati Garu on autism on Mondays. So please listen to that as well. Thank you.